ఈ ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి జగన్ పదే పదే చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెత్తందారులు, జగన్ పేదల తరపున పోరాడుతున్న వ్యక్తి అని చెప్పేసి. సో ఈ పెత్తందారులు వెసెస్ పేదలు ఫార్ములా వర్కౌట్ అవుతుందా, జనానికి అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, దేశంలో చాలా అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పే కమ్యూనిస్ట్ టెర్మినాలజీ జనాన్ని నమ్ముతారా, అర్థం చేసుకుంటారా? అంటే మీకు జనాన్ని నమ్మడము నమ్మకపోవడం అనేది దానికి ఒక ఉదాహరణ మీకు అమెరికా అధ్యక్షుని చెప్తాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత సంపన్నులైన అధ్యక్షులు ఒకరు. ట్రంప్ కంపెనీ వేల కోట్ల వ్యాపారం చేస్తుంది, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ట్రంప్ కంపెనీ ఉంది. సో ఫిల్తీ రిచ్ అంటారు, అడ్డగోలుగా డబ్బులు ఉన్నవాడు. కానీ ఆయన అక్కడ అమెరికన్ వర్కింగ్ క్లాస్ తరఫున మాట్లాడాడు. అమెరికా కార్మికులకు ఉద్యోగాలు పోతున్నాయి, అమెరికా కార్మికుల పొట్ట కొడుతున్నారు మెక్సికన్లు వచ్చి, విదేశీయులు వచ్చి అని చెప్పి అమెరికన్ వర్కింగ్ క్లాస్ వాయిస్ వినిపించాడు. సో ఒక సూపర్ రిచ్ అంటే ఒక సూపర్ క్యాపిటలిస్టు వర్కింగ్ క్లాస్ను ఇష్యూస్ను రిప్రజెంట్ చేసి వర్కింగ్ క్లాస్ ప్రతినిధిగా మారిపోయి అమెరికన్ వైట్ కాలర్, అమెరికన్ బ్లూ కాలర్ వర్కర్ మొత్తం మీకు భారీ ఎత్తున ట్రంప్కు ఓట్ బేస్గా మారింది. ఏం చెప్దాం? సో మరి యొక్క ఫిల్తీ రిచ్ ఉన్నటువంటి ఒక పొలిటీషియను, ఆయన ఒక పార్టీ కూడా కన్జర్వేటివ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలో కూడా ఇంకా కన్జర్వేటివ్, ద మోస్ట్ కన్జర్వేటివ్ సెక్షన్ ఆఫ్ రిపబ్లికన్స్కు డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంటేటివ్. కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ అంటే రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటంటే సంపన్నులకు రాయితీలు ఇవ్వాలి, అంటే రిచ్ అండ్ సూపర్ రిచ్కు అనుకూలమైనటువంటి ఆర్థిక విధానం. అయినా కూడా అమెరికన్ వర్కింగ్ క్లాస్ భాషలో మాట్లాడి ఆ వర్కింగ్ క్లాస్ను తన వెనకాల ర్యాలీ చేసుకొని దేశ అధ్యక్షుడు కాగలిగాడు. ఇప్పటికీ కూడా పొటెన్షియల్ క్యాండిడేట్గా మళ్ళీ ముందున్నాడు. అందువల్ల తాను ఎవరు సంపన్నుడా కాదా అని యాంగిల్, సంపన్నుడు కాని వాళ్ళు ఎవరు? ఏం పవన్ కళ్యాణ్ పేదవాడు కాదు, పేదల గురించి మాట్లాడతాడు. చంద్రబాబు పేదవాడు కాదు, పేదల గురించి మాట్లాడతారు. అందువల్ల పేదల గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి పేదవాడైతేనే పేదలు నమ్ముతారు అని అనుకుంటే పొరపాటు. అది పేదవాళ్ళ భాషలో మాట్లాడితే నమ్మటానికి ఆ వ్యక్తి పేదవాడు కావాల్సిన అవసరమే లేదు. సో ఆ వ్యక్తి ఆ వర్గాలకు ఏమి చేస్తాడు అనేది ప్రజలు నమ్ముతున్నారా లేదా అని. సో అలా పేదరికమే ఆధారంగా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ పార్టీలు ఎలా ఎందుకుంటాయి? వందల కోట్ల వ్యాపారస్తులు కదా రాజకీయ నాయకులు. ఇవాళ అత్యధికంగా రాజకీయ నాయకులు ఏ పార్టీలోనైనా వందల కోట్లకు పడగెత్తిన వాళ్ళే కదా. అయినా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసలు గెలుస్తారా? సో అది ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల అది ముఖ్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్థిక స్థితి అనేది ఆయన భాష, ఆయన అట్రాక్ట్ చేస్తున్న వర్గాలను అట్రాక్ట్ చేయగలడా లేదా అనేది క్రైటీరియా కాదు. 2019లో పేదవాళ్ళందరూ ఓటు వేయకుంటేనే 151 సీట్లు జగన్కి వచ్చాయా? మరి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకులు ఒకరు కాదా? మరి అప్పుడు ప్రజలు ఎందుకు నమ్మారు? 2019లో ధనికుడు కాకుండా 2024లో జగన్ ధనికుడు కాలే. మరి 2019లో ఇదే పేదలు సో చంద్రబాబు నాయుడు పథకాలు పొందుతూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా 151 సీట్లు ఇచ్చారు కదా. సో అందువల్ల ఎన్నికల్లో క్రైటీరియా అది కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి వాడుతున్న ఈ క్లాస్ వార్ లాంగ్వేజ్ కమ్యూనిస్టులకు బలం తగ్గచ్చు, కమ్యూనిస్ట్ నినాదాలకు గతంలాగా గ్లామర్ తగ్గచ్చు. కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీల్లోనే కమ్యూనిస్టు పాటల శైలిని, పోడిన పాటలు, ఈవెన్ మీరు బీజేపీ పాటలు చూడండి, చాలా కమ్యూనిస్టు ప్రజానాట్య మండలి బాణీలు మీరు కనబడతాయి, గద్దర్ బాణీలు కనబడతాయి. సో మీకు ఎందుకంటే కమ్యూనిస్టు లాంగ్వేజ్ ఇవాళ మిగతా పార్టీలకు కూడా ఆ మేరకు ఉపయోగించుకుంటున్నాయి కదా. సో అందువల్ల భాష కమ్యూనిస్టులదా కాదా అన్నది కాదు. ఇక నిజంగానే క్లాస్ వారా? సో ఆంధ్రప్రదేశ్లో
వర్గాల కన్నా కులాలు ఎక్కువ ప్రాధాన్యత చెబుతున్నాయి. సో రెండు వైపులా కూడా కొన్ని కులాలు కన్సాలిడేట్ అయి ఎన్నికల్లో క్యాస్ట్ వార్ చాలా ఎక్కువగా ఉంది క్లాస్ వార్ కన్నా కూడా. సో ఈ క్యాస్ట్ వారే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయా, రెండు పార్టీలు కలవడం వల్ల రెండు కులాలు కలుస్తాయా అని మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫండమెంటల్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న క్లాస్ వారు ఆయన చెప్పదలుచుకున్న నరేటివ్ ఏంటంటే తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా పేదలు. సో ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సైన్యము పేదలు. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు వస్తే పోతాయి అని చెప్పదలుచుకున్నాడు కనుక చంద్రబాబు నాయుడును కూటమిని పెత్తందారులుగా ప్రజెంట్ చేస్తూ పేదలకు పథకాలు ఇస్తున్న తనని పేద వర్గాల ప్రతినిధిగా ప్రజెంట్ చేస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో కానీ మార్కెటింగ్లో కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే యూ హ్యావ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్. సో ఆ పొలిటికల్ పొజిషనింగ్ జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా తాను పేదల పక్షపాతి, తనను వ్యతిరేకించే వాళ్ళు ఈ పేదలకు వ్యతిరేకమని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పొజిషనింగ్ ఇస్తుంది. అంటే మోడీ అంటే జాతీయవాది, మోడీ అంటే దేశభక్తుడు, మోడీ అంటే మెజారిటీ హిందువులకు రిప్రజెంట్ చేస్తాడు అని. ఇక ఆయనను వ్యతిరేకించే వాళ్ళంతా దేశ వ్యతిరేకులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, హిందూ ద్రోహులు. సో ఈ ప్రాతిపదికనే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన మోడీ ప్రభుత్వ విధానాల్ని దేన్ని ప్రశ్నించినా ఇమీడియట్గా వచ్చే అలిగేషను ఈయన హిందూ వ్యతిరేకి అని చెప్తారు. విచిత్రం ఏంటంటే మన అనని మాటలకు కూడా మన నోట్లో పెట్టి ఈయన హిందూ వ్యతిరేకి అని అంటారు. బట్ నేను సిఏఏ మీద మాట్లాడితే ఒక జాతీయవాదిగా తనకు తాను క్లెయిమ్ చేసుకునే ఒక పెద్ద మనిషి ఓ జాతీయవాద ఛానల్గా చెప్పుకోబడే ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు, హిందువులకు పౌరసత్వం ఇస్తే తప్పేంటి అని. సో విచిత్రం ఏంటంటే ఇక్కడ కూర్చొని నేను మాట్లాడాను, హిందువులకు పౌరసత్వం ఇవ్వడం ఎలాంటి తప్పు లేదు అని. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి హిందువులకు భారతదేశం పౌరసత్వం ఇవ్వాల్సిందే, ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. నేను ఇంకా అడిగిందంటే శ్రీలంకలో ఉన్న హిందువులకు కూడా ఇవ్వండి అన్నాను. అక్కడ కూడా వారు కూడా పర్సిక్యూట్ అవుతున్నారు. ఈ సిఏఏ శ్రీలంక హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించాను. మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులు ఉన్న దేశంలో ఇతర దేశాల్లో హిందూ విశ్వాసాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి భారతదేశం కాక ఇంకే దేశం ఆశ్రయిస్తుంది నాకు అర్థం కాని అంశం. కానీ కామన్ సెన్స్తో చూసిన ప్రపంచంలో ఎక్కడ మత విశ్వాసాల వల్ల ఇబ్బంది పడేటువంటి హిందువులకు ఫస్ట్ ప్లేస్ ఇండియానే, భారతదేశం అవుతుంది కదా. అది సహజ కామన్ సెన్స్ చెప్తోంది. నేను ఇంత క్లియర్గా చెబితే ఈయన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నా పైన ఆరోపణ. సో ఇలా ఆరోపణలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. నేను ఇంకో మాట కూడా చెప్పాను సిఏ పైన విశ్లేషణలో, ఇది భారతీయ ముస్లింల పౌరసత్వాన్ని తీయదు అని కూడా చెప్పాను. అయినాక కూడా ఏమంటారు అంటే ఏ ప్రశ్న వేసినా ఇతను హిందూ వ్యతిరేకి, మేము మాత్రమే హిందువుల ప్రతినిధి అని. సో ఇంత డిస్టార్షన్ చేసి వాదిస్తూ ఉంటారు, ఇంత డిస్టార్షన్ చేసి చెప్తూ ఉంటారు. అది మాత్రమే చూసిన వాడు నిజమే అనుకుంటాడు, నా ఛానల్లో నా అభిప్రాయం చూసిన వాళ్ళు. అందువల్ల ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పొజిషనింగ్. తమ పొలిటికల్ నరేటివ్ను జనం ముందు ప్రజెంట్ చేసుకునేటానికి ఒక ఎత్తుగడలో భాగంగా తమ ప్రత్యర్థుల్ని, తమను ప్రశ్నించే వారిని కూడా ఒక రాంగ్ పొజిషనింగ్, ఒక హోస్టైల్ పొజిషనింగ్ చేస్తుంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తాను పేదలకు ప్రతినిధిగా తనకు తాను ప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు తన ప్రత్యర్థిని చంద్రబాబు నాయుడును పెత్తందారుల ప్రతినిధిగా చూపాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. ఒకరు హీరో అయితే సినిమాలో ఇంకొకరు విలన్ కావాల్సిందే. తనను హీరోగా ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని విలన్గా ప్రజెంట్ చేయాల్సిందే. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, టీడీపీ చంద్రబాబు నాయుడు చేయదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద విలన్గా, ఆంధ్రప్రదేశ్ను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడుగా టీడీపీ అనుకూల మీడియాలో టీడీపీ ప్రచారంలో చేయడం లేదా. అందువల్ల ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా తమను పొజిషనింగ్ చేసుకునే క్రమంలో
ఎదుటి వ్యక్తిని కాంట్రాస్ట్గా చూపుతారు. ఇప్పుడు ఇరాక్పై యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసేటప్పుడు అమెరికా చెప్పింది ఏంటి? మీరు జార్జ్ బుష్ ఫేమస్ స్టేట్మెంట్ కూడా ఉంది, ఆర్ యూ విత్ అమెరికా ఆర్ ఆర్ యూ విత్ టెర్రరిస్ట్ అన్నాడు ప్రపంచాన్ని. ప్రపంచ దేశాలు మీరు అమెరికా వైపు ఉంటారా, తీవ్రవాదుల వైపు ఉంటారా అని. విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో అమెరికా తీవ్రవాదులు కలిసే ఉన్నారు. ఈ ఒసామా బిన్ లాడెన్ కూడా సృష్టించింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్ల సృష్టి వెనకాల అమెరికా ఉంది. అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసి సృష్టించిన తీవ్రవాద ముక్కలే బిన్ లాడెన్లు, తాలిబాన్లు. కానీ అమెరికా ఏమని చెప్పింది ప్రపంచానికి? మీరు నా వైపు ఉంటారా, తీవ్రవాదుల వైపు ఉంటారా? అంటే అర్థం ఏంటి? అమెరికాను ప్రశ్నించే ప్రతి ఒక్కడికి తీవ్రవాదే. సో ఆ రకంగా పొజిషనింగ్ చేసుకుంటారు. అందువల్ల తన సంక్షేమ పథకాల బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసుకునే క్రమంలో తనను వ్యతిరేకించే వారిని పెత్తందారులుగా చూపుతారు. అల్టిమేట్గా ప్రజలు ఎవరు సంక్షేమ పథకాల విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ప్రజల నిర్ణయం. అందువల్ల ఆ పెత్తందారులు, పేదలు అనే భాషల ఉద్దేశం సంక్షేమ పథకాల సంరక్షకుడు ఎవరు అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రమాదాన్ని గమనించే చంద్రబాబు నాయుడు కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ భాషనే మాట్లాడాల్సి వస్తుంది. తాను అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాము, తాము అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇద్దరికి ఇస్తాము, తాము అధికారంలోకి వస్తే ఆఖరికి నాణ్యమైన మద్యం చౌక ధరకే ఇస్తాము. ఇలా వారు కూడా మద్యం వెల్ఫేర్ కాదు, కానీ ఇవాళ రాజకీయ నాయకులకు మద్యం కూడా వెల్ఫేర్లా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి హామీలు ఇవ్వడం అనేది మొదలైంది. సో అల్టిమేట్గా ఎవరి లాంగ్వేజ్ ఏదున్నా ప్రజలు పర్సెప్షన్ను బిల్డ్ చేస్తానికి రాజకీయ పార్టీలు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని చెప్పి రోజు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు లేదా? వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని సైకాట్రిస్ట్ ద్వారా టెస్ట్ చేయించి ఆయనకి ఏమైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉందని తేల్చిండ్రా? మరి వాళ్ళు సైకో అని వాళ్ళు అంటున్నారు. ఇలా ఒకరికోరు అనుకోవడంలో ఆశ్చర్యమే లేదు కదా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఒక ప్రిడిక్షన్తో మీడియా ముందుకు వచ్చారు సార్. జగన్ మళ్ళీ గెలవడం కష్టం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన చెప్పింది అయితే, 2 తెలంగాణకు సంబంధించింది భారతీయ జనతా పార్టీకి మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఉండవచ్చు అని చెప్పి. అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు గెలవకపోవచ్చు, కానీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి. సో प्रशांत किशोर बाइट प्लेजर। आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, इट वुड बी डिफिकल्ट फॉर जगनमोहन रेड्डी टू मेक ए कमबैक। Why so? There is many reasons. One is there are leaders like Jagannath Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप डेमोक्रेटिकली इलेक्टेड लीडर हो तो यू हैव टू प्रोवाइड, बट यू हैव टू ऑल्सो टेक केयर ऑफ द पीपल्स एस्पिरेशंस। जब आप प्रोवाइडर बन गए हो, प्योर प्ले, देन यू थिंक कि भाई मैं राजा हूं, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूं और मुझे वोट देते रहो। तो जगनमोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2,000 रुपया मिलता रहे, सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं। ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం సార్. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు, తాయిలాలు ఇచ్చేస్తూ ఉన్నాం, డబ్బులు ఇచ్చేస్తాం అంటూ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఆయన చెప్పిన ప్రిడిక్షన్ మీద మీ కామెంట్. అంటే ఆయన ఇదివరకు కూడా చెప్పారు, ఇదేమి మొదటిసారి చెప్పలేదు. అసలు ఏ పార్టీ గెలుస్తుంది అని కంక్లూజివ్గా రిపిటేటివ్గా చెప్పడము ఒక విశ్లేషకుడి పని కాదు. విశ్లేషకుడు పరిస్థితుల్ని విశ్లేషించాలి. ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారు అని చెప్పడం రాజకీయ నాయకుల పని. తాము గెలుస్తాము, తాము ఓడతామని చెప్తారు. ఏదైనా స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో పలానా చోటగా అవి చాలా స్పష్టత ఉంది అన్నప్పుడు మాట్లాడవేరు, ట్రెండ్ మాట్లాడడు వేరు, రిజల్ట్ మాట్లాడడు వేరు. ట్రెండ్ చెప్పడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజకీయ విశ్లేషణలో ట్రెండ్ చెప్పక తప్పదు. కానీ రిజల్టే చెప్పేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. సో రిజల్ట్ చెప్పడము రిపిటేటివ్గా చెప్తున్నాడు.
అది కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక మొదలైంది. చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ఆయన ఎక్కడా ఈ మాట చెప్పలేదు. అంటే ఈ డాట్స్ను కనెక్ట్ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ప్రశాంత్ కిషోర్ ఏ ప్రిడిక్షను చేయలేదు. చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక వరుసగా పెట్టి ప్రిడిక్షన్లు మొదలుపెట్టారు. జగన్ చిత్తుగా ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గెలవడు అని. అది చెప్పే ముందు ప్రాతిపదిక ఏంటి అంటే, నాకేమీ డైరెక్ట్ ఎక్స్పోజర్ లేదు, ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను బీహార్లో నా పాదయాత్రలో ఉన్నా, నాకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో నాకు తెలియదు అంటాడు. సో తెలియదు అంటూనే రిజల్ట్ చెప్పేస్తున్నాడు. సో రిజల్ట్ చెప్పడం, కొన్ని సందర్భాల్లో నేనేదో మాట్లాడితే ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నా జగన్ గెలుస్తున్నాడు, నాగేశ్వర్ సంచలన సర్వే అని ఒక థంబ్నెయిల్ పెట్టాడు. నేను అక్కడ ఎక్కడా అలా బల్లలు గుద్దలేదు, అసలు నాకు కూర్చున్న దగ్గర బల్లే లేదు, ఖచ్చితంగా గెలుస్తున్నాడని ఎక్కడా చెప్పలేదు. సంచలన సర్వే, నేను సర్వేలే చేయలేదు, నేను చెప్పాను కూడా సర్వేలు చేయలేని. లోపల వీడియోలో ఏముండదు, అది కేవలం థంబ్నెయిల్స్లో మాత్రమే ఉంటుంది. సో విచిత్రం అన్నట్టు. సో ఆ థంబ్నెయిల్ చూసి కంక్లూజన్కి వస్తే మనం ఏం చేయలేం. లోపల వీడియోలో ఈ పెట్టిన థంబ్నెయిల్కు ఆ వీడియోకు ఎలాంటి సంబంధం ఉండదు. సో ఈ రకమైన చెత్త పనులు కూడా మీడియాలో చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం వారికి థంబ్నెయిల్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. నా థంబ్నెయిల్ అనుభవం కూడా చెప్పడానికి కారణం అది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి అద్భుతమైన థంబ్నెయిల్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి? సో ప్రశాంత్ మనం ఇవ్వకపోయినా థంబ్నెయిల్స్ పెట్టుకునే దశలో మీడియా ఉన్నప్పుడు ఆయన థంబ్నెయిల్స్ డైరెక్ట్గా ఇస్తున్నాడు. నేను ఇవ్వకపోయినా పెట్టిన ఉదాహరణ చెప్పాను, కానీ ఆయన అక్కడ ఇస్తున్నాడు. సో అందువల్ల ఆ కంక్లూజను అయితే ఆయన చెప్పిన ఒక థీరీ ఉంది, సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నాడు, అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అనేది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఎనాలిటికల్ పాయింట్ చెప్పాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, కేవలం బటన్ నొక్కటానికే అయితే దానికి ముఖ్యమంత్రులు అవసరమే లేదు. బటన్ బ్యాంక్ క్యాష్ నొక్కుతాడు ముఖ్యమంత్రి ఎందుకు? సో ట్యాక్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తెస్తూ ఉంటారు ప్రభుత్వ ఖజానాలో, ఆ బ్యాంక్ క్యాషియర్ దాన్ని డిస్పర్స్ చేస్తూ ఉంటాడు. దీనికి ముఖ్యమంత్రి ఎందుకు? గవర్నెన్స్ ఎందుకు? అందువల్ల కేవలం సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించవు, ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు, రైతు బీమా మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఎన్నికల్లో గెలవలేదు. అందువల్ల కేవలం వెల్ఫేర్ పాలిటిక్సే ప్రతిసారి గెలిపిస్తాయని చెప్పలేము. కానీ వెల్ఫేర్ పాలిటిక్స్ క్లియర్గా లాభార్థి పాలిటిక్స్ అంటారు. ఈవెన్ నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకైనా వెల్ఫేర్ పాలిటిక్స్ వల్ల ఓట్లు రావు అన్న భావనలు ఏం లేరు. అలా ఉండుంటే నరేంద్ర మోడీ పిఎం కిసాన్ ఎందుకు ఇస్తాడు? అది కూడా బటన్ నొక్కడే కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్ 4,000కి ఇస్తానంటున్నాడు, అది బటన్ నొక్కకపోతే ఏమైనా అయితే ఎట్లా వస్తాయి డబ్బులు? అలాగే చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి ఒక్కరికి కాదు ఇద్దరికైనా ఇస్తాను, ముగ్గురికైనా ఇస్తా అంటాడు, అది కూడా బటన్ నొక్కడే కదా. సో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఓట్లు పడవు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే ఓట్లు ఎందుకు పడతాయో కూడా చెప్పాలి కదా. బటన్ అంటూ నొక్కితే కేవలం బటన్ నొక్కడం పైన జగన్కు పడవు, చంద్రబాబుకు పడవు. కానీ అది చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే పడవంటున్నాడు, మరి చంద్రబాబు నాయుడు కూడా బటన్ నొక్కుతూనే అంటున్నాడు. ఆయన వేరే అంటలేడు, ఇంకా బటన్ నొక్కి ఎక్కువ పడేలా చేస్తా అంటున్నాడు. అందువల్ల అల్టిమేట్గా పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయా అంటే పథకాలు మాత్రం ఓట్లు తెస్తాయి. ఎన్నికల్లో గెలవడానికి పథకాలు ఒక్కటే పనిచేస్తాయంటే చేయవు. దాంతోపాటు అనేక ఫ్యాక్టర్స్, సోషల్ ఇంజనీరింగ్ ఒక ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏ కులాలు ఉన్నాయి, కూటమి వెనకాల ఏ కులాలు ఉన్నాయి, ఏ మతాల ఓటర్లు ఎటువైపు ఓటేస్తున్నారు, పొత్తుల ప్రభావం ఏమిటి, అభ్యర్థుల యొక్క బలాబలాలు ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పైన ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటి,
ఇవాళ ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఒక అంశం, అభివృద్ధి లేదు, అలాగే ఉపాధి లేదు. ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కీలకమైన అంశం, అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఈ మేరకైనా ఇవాళ గట్టి పోటీ కూటమి ఈ నువ్వానేనా అనే స్థాయిలో పోటీ ఇస్తోంది అంటే 2 కారణాలు. ఒకటి జనసేనతో పొత్తు, 2 ఈ డెవలప్మెంట్ లేదు, కేవలం వెల్ఫేర్ మాత్రమే ఉంది, డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అన్న భావన. ఈ భావన మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో మధ్యతరగతిలో చాలా గట్టిగా ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్తో ఈ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. ఈ 2 ఫ్యాక్టర్ టీడీపీ జనసేన పొత్తు ఒకటి, డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం పైన అసంతృప్తి, ఈ 2 అంశాలే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ను ఇంత అన్ప్రెడిక్టబుల్గా మార్చడానికి కారణం. ప్రశాంత్ కిషోర్ ఏమో జగన్ చిత్తుగా ఓడిపోతాడంటాడు. నిన్నగా మొన్న టైమ్స్ నౌ సర్వే 25లో 22 సీట్లు మళ్ళీ వైసీపీకి వస్తాయి లోక్సభ సీట్లు అని చెప్పింది. సో ఇంత కాంట్రడిక్టరీగా సర్వేల రిజల్ట్స్ రావడానికి కూడా కారణం ఇది, ఈ 2 ఫ్యాక్టర్సే. అందువల్ల ఆ ఫ్యాక్టరు నిజం ఓన్లీ వెల్ఫేర్ పైన కేంద్రీకరించి డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని జగన్ ప్రభుత్వం దానిపైన యాక్ట్ చేయలేదు అన్న విమర్శ నిజం. అయితే ఆ విమర్శ వల్లనే ఎన్నికల్లో ఓడిపోతారా? కేవలం డెవలప్మెంట్ అనే అంశము ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయా? ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ను పూర్తిగా ఇగ్నోర్ చేయగలమా అనేది క్వశ్చన్ మార్క్గా మాత్రం ఉంది. తెలంగాణలో ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్ట్ చేశారు సార్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 లేదా నెంబర్ 2 అని చెప్పి, అంటే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మాత్రమే పోటీ అని ఆయన చెప్పదలుచుకున్నారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అంటే ఇప్పుడు ఇది అన్ని సీట్లలో అంటే బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది నేను చెప్పలేదు కదా. అందువల్ల బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండాల్సిందే. ఫస్ట్ అండ్ సెకండ్లో బీజేపీ ఉంటే. సో ఈ ఎన్నిక తెలంగాణలో ఎన్నికల్లో కూడా అన్ని సీట్లు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మీకు ఖమ్మం సీట్ ఉంది, ఖమ్మంలో బీజేపీ లేదు. సో అక్కడ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో రావాలి. సో చాలా నియోజకవర్గాల్లో మీకు తెలంగాణకి వచ్చే బీజేపీకి వచ్చే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ అంటారు. అంటే తెలంగాణ అంతటా బీజేపీ ఎక్స్పాండ్ అయ్యలేదు. ఇప్పుడు ఖమ్మము, మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఇలాంటి ఏరియాల్లో బీజేపీకి బలం చాలా పరిమితంగా ఉంది. సో నల్గొండ, కొంత మీకు హైదరాబాద్ నగరము, మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాదు, సికింద్రాబాద్, అలాగే భువనగిరి, కొంత ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ సీట్లలో మీకు బీజేపీకి కొంత బలం ఉన్నమాట నిజం. కానీ మిగతా సీట్లు ఇప్పుడు ఖమ్మం, మహబూబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఇలాంటి సీట్లలో బీజేపీకి బలం పరిమితం చాలా. అందువల్ల బీజేపీ ఓట్లు పెరుగుతాయి అనే దాంట్లో డిస్ప్యూట్ ఎవరికి లేదు. నీకు లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది, 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. అందువల్ల ఈ గణాంకాల రీత్యా చూస్తే ఖచ్చితంగా బీజేపీ ఓటింగ్ 25% దాటడం ఖాయం. మరి అది ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అంటే 40% ఎబో రావాలి బీజేపీకి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ ఓట్ల రూపంలో రావాలన్నా రావాలి. అంటే నెంబర్ 1 రావాలంటే 40 to 45% ఓటింగ్ పెరగాలి. సో 14% అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. ఇది 40 నుంచి 45% పెరుగుతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ పార్టీకి 39% ఉంది, బీఆర్ఎస్కు 37% ఉంది. బీఆర్ఎస్కు సగం ఓటు పడిపోయినా ఆ బీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఉదాహరణకు బీఆర్ఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటు ఉంది. ఈ ఓటు ఏకోన్ముఖంగా కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ ఎలక్షన్స్లో కొంత మాత్రమే షిఫ్ట్ అయింది, ఈ ఎలక్షన్లో మొత్తానికి మొత్తం షిఫ్ట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయకపోయినా షిఫ్ట్ అవుతుంది. ఇంకేమైనా చేస్తే దానికి కౌంటర్ బ్యాక్లాష్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఏమీ చేయకపోతే ఇంకా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో అందువల్ల
మరి బీఆర్ఎస్ ఓటు ఎంత తగ్గినా బీజేపీ ఇప్పుడు బీజేపీకి 40-45% ఓటింగ్ రావాలి అంటే కాంగ్రెస్ ఓటు కూడా తగ్గాలి. కాంగ్రెస్కు 39% ఉన్నప్పుడు మీకు 40-45% బీజేపీకి రావాలి అంటే మిగిలింది ఎంత మరి? అంటే బీఆర్ఎస్కు బీజేపీకి 40% అబోవ్, కాంగ్రెస్కు ఉన్న ఓటింగ్ అలాగే నిలబడాలి అంటే బీఆర్ఎస్ ఓటింగ్ 10%-12% పడిపోవాలి. మరి ఈ 37% నుంచి బీఆర్ఎస్ ఓటింగ్ 10-12% పడిపోతుందా? ఇట్స్ ఎ వెరీ బిగ్ షిఫ్ట్. అంత జరిగితే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు నా అంచనా బీఆర్ఎస్కు అట్లీస్ట్ 20% ఓటింగ్ పైనే నిలబెట్టుకుంటుంది. అలాంటప్పుడు బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండే అవకాశం ఉండదు. అందువల్ల అందుకే ప్రశాంత్ కిషోర్ తెలివిగా నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 అన్నాడు. ఇది చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు కదా, నాగేశ్వరరావు చెప్తాడు, ఎవరైనా చెప్తారు కదా. సో బీజేపీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అవసరం లేదు. అది కామన్ సెన్స్ చూసినా అర్థమైపోతుంది కదా. అందువల్ల డెఫినెట్గా బీజేపీ ఓట్లు సీట్లు పెరుగుతాయి. అయితే ప్రిడిక్షన్ ప్రశాంత్ కిషోర్ చేసింది అంటే బీఆర్ఎస్ కన్నా బీజేపీయే నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది అట్లీస్ట్ అనేది ఒక మేజర్ ప్రిడిక్షన్. ఇది నిజం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ అనేది చెప్పలేం, కానీ నెంబర్ 2 పొజిషన్లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఇది ఒక కీలకమైన క్వశ్చన్గా ఈ ఎన్నికల్లో ఉండబోతుంది. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఒక కంక్లూజివ్ ప్రిడిక్షన్ ఇస్తున్నాడు, నెంబర్ 2 పొజిషన్లో బీజేపీయే ఉంటుంది అని. సో ఈ ప్రిడిక్షన్ నిజం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీకి అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి, కానీ జరుగుతున్న పరిణామాల్లో ఒకటి కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ను మళ్ళీ యాక్షన్ మోడ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రైమరీ అపోజిషన్ స్పేస్ను ఆక్యుపై చేయడానికి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండూ కూడా పోటీ పడుతున్నాయి. సో ఈ పోటీలో బీఆర్ఎస్ ఎంత నిలబడుతుంది అనేది క్రైటీరియాగా మిగులుతుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు దాటుతాయి, కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు 370 సీట్లు రాకపోవచ్చు అని ఒక ప్రిడిక్షన్ అయితే. దాంతోపాటు తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఈసారి సీట్లు పెంచుకుంటుంది అని చెప్పారు. అని ఇంకొక కామెంట్ చేశారు ఈ ప్రిడిక్షన్ చేస్తూ, మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుంది అన్నది ఒట్టి భ్రమ మాత్రమే అని చెప్పి ఆయన ప్రిడిక్ట్ చేస్తూ చేసిన కామెంట్. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా అంటే అసాధ్యుడు, ఎవరిని ఓడించలేము అని ఎక్కడ ఉండదు. రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ ఓడిపోలేదా, ఎన్టీ రామారావు ఓడిపోలేదా? సో అందువల్ల చాలా బలమైన నాయకులు కూడా ఓడిపోతుంటారు. వాళ్ళు ఓడిపోయేంత వరకు అజేయులుగా దుర్భేద్యంగా కనబడుతూ ఉంటుంది. ఓడిపోయాక అర్థమవుతుంది ఏంటి అనేది. అందువల్ల మోడీ రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోలేదు. జాతీయ స్థాయి ఎన్నికల వరకు మోడీ గెలుస్తున్న క్రమంలో మోడీ అజేయుడు, దుర్భేద్యము అనేటువంటి భావన కలుగుతుంటుంది. అది ఎవరికైనా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ హయాంలో ఇదే పని చూసాం. అసలు ఇందిరాగాంధీని ఓడించగలిగే వాళ్ళు దేశంలో ఎవరైనా ఉన్నారా, అసలు ఎవరు బలమైన నాయకుడు అనే క్వశ్చన్ వచ్చింది. కానీ ఎవరు బలమైన నాయకుడు తెలియకుండా ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది 77లో. అంటే ఆ పరిస్థితి ఇప్పుడు మోడీకి ఉన్నదని నేను అంటలేను, కానీ మోడీ ఇన్విన్సిబుల్ అని ఎవరమూ చెప్పలేము. ఆ మాటకొస్తే ఏ నాయకుడు ఇన్విన్సిబుల్ కాదు. ఏ నాయకుడికైనా దేర్ కమ్స్ ఎ టైం ఆ వల్నరబిలిటీ పెరుగుతుంది. అయితే ఆ వల్నరబిలిటీ మోడీ కూడా పెరుగుతున్నాయి. మేజర్ వల్నరబిలిటీ ఈసారి మోడీకి ఎక్కడ పెరుగుతుంది అంటే, వాస్తవంగా బీజేపీకి ఎన్డీఏని ఎక్స్పాండ్ చేసుకున్నారు, అనేక పార్టీలు కలుపుకుంటున్నారు. కానీ మోడీ పర్సానా అంటే బీజేపీ పొలిటికల్ పర్సానాలో పార్టీ ఐడియాలజికల్ బేస్ ఎక్స్పాండ్ అయిన మాట నిజం. అంటే ఆ సంఘ్ పరివార్ ఐడియాలజికల్ బేసు, హిందుత్వ ఐడియాలజికల్ బేసు గతంతో పోలిస్తే ఎక్స్పాండ్ అవుతూ వస్తున్న మాట నిజం. కానీ బీజేపీకి వస్తున్న ఓట్లన్నీ కూడా ఆ హిందుత్వ ఐడియాలజికల్ బేస్ను మాత్రమే రిఫ్లెక్ట్ చేయడం లేదు, అనేక ఫ్యాక్టర్స్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అందులో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే ఎథికల్ ఓటర్స్.
అంటే బీజేపీ వెనకాల, మోడీ వెనకాల రాజకీయాల్లో కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కావచ్చు, అస్థిరత, రాజకీయ మ్యానిపులేషన్లు కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ విచ్ కాంగ్రెస్ క్యారెక్టరైజ్, వాటి నుంచి విసిగెత్తినటువంటి భారత ప్రజలు మోడీని ఒక ఎథికల్ ఆల్టర్నేటివ్గా చూశారు. అంటే మోడీ వస్తే క్లీన్ పాలిటిక్స్ ఉంటుంది అని, మోడీ వస్తే గుడ్ గవర్నెన్స్ ఉంటుంది అని. సో ఈ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అది ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, అలాగే ఈడీ సిబిఐ బ్లేటెంట్ మిస్యూజ్ కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇలా ఈ పొలిటికల్ మ్యానిపులేషను, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన తీరు, ఇవన్నీ చూశాక మోడీ వెనకాల, బీజేపీ వెనకాల ఉన్న ఎథికల్ ఓటర్లో ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ మొదలైంది. మేమేమో అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసింది, బీజేపీ ఇది పార్టీ విత్ డిఫరెన్స్ అనుకున్నాం. కానీ బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తుంది కదా, ప్రత్యర్థుల ప్రభుత్వాన్ని కూలుస్తోంది, ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తోంది, అవినీతి పనులందరూ బీజేపీలో చేరి వాషింగ్ మిషన్లో పాలిటిక్స్ రాయితున్నాయి. సో బీజేపీ యొక్క వాషింగ్ మిషన్గా మారిపోయింది అనేటువంటి అంశము మోడీ వెనకాల ఉన్న ఎథికల్ ఓటింగ్ను డిస్టర్బ్ చేస్తుంది. మోడీ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్, ఇందులో తేడా ఏమీ లేదు. మోడీ ఈజ్ నో వే ఆల్టర్నేట్ వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్కి రిప్రజెంట్ కాదు అనే భావన పెరిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో ఆదర్శ్ సొసైటీ గురించి రోజు మాట్లాడి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అయిన అశోక్ చవాన్ బీజేపీలో చేర్చుకొని ఆయనకు పార్లమెంట్, రాజ్యసభ సీట్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ చేసినాక ఏం నమ్మాలి జనం? నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసి ఇప్పుడు టీడీపీతో కలిస్తే జనం ఏం నమ్మాలి? టీడీపీతో కలిసి కూడా జగన్ వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజును పక్కకు పెట్టడాన్ని ఎలా చూడాలి? సో అజిత్ పవార్ అవినీతి పరుడని చెప్పి చివరకు అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా మారిస్తే ప్రజలు ఏమనుకోవాలి? ఇలా గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఎన్నికల సమయంలో చేర్చుకుంటే అది నీతివంతమైన రాజకీయం అని ప్రజలు అనుకోవాలా? సో ఎలక్టోరల్ బాండ్స్లో క్లియర్గా కనబడ్డది కదా, ఈడీ దాడులు వెంటనే వాళ్ళు డబ్బులు ఇచ్చును, ఐటీ దాడులు వెంటనే వాళ్ళు బీజేపీకి డబ్బులు ఇచ్చును. అలా టెంటెడ్ పీపుల్ అంతా బీజేపీకి డోనర్లుగా మారిపోయిన తీరు చూసాం కదా. ఆఖరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రారెడ్డితో సహా బీజేపీకి భారీగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అఫీషియల్గా ముడుపులు చెల్లించిన వైనం చూశాం కదా. ఇవన్నీ చూశాక ఆ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత భారీ ఎత్తున ఫిరాయింపుదారులకు సీట్లు ఇస్తున్నారు. ఒక అంచనా ప్రకారం దేశంలో బీజేపీ అభ్యర్థులు 25% వరకు కూడా డిఫెక్టర్స్ అని, తెలంగాణలో అయితే 90% ఉంది. ఈ డిఫెక్టర్లకు సీట్లు ఇవ్వడం బీజేపీకి ఉన్న కోర్ ఐడియాలజికల్ క్యాడర్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ రెండు పరిణామాలు మోడీ ఇన్విన్సిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు ఎక్కడి దాకా వచ్చాయి? మోడీని బలహీనపరిచేదాకా వచ్చాయా, మోడీని బీజేపీని ఓడించేదాకా వచ్చాయా అనే దగ్గర మాత్రం అనుమానమే. అందుకే ప్రశాంత్ కిషోర్ 370 రావంటున్నాడు. 300 వస్తాయనటానికి కారణాలవి. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏకి 400 సీట్లు వస్తే అందులో భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు దాటితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉండవచ్చు సార్? అంటే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. నిజంగా ఇదే జరిగితే కనుక ఏకపక్షంగా మహారాష్ట్రలో ఏం జరిగిందో అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ అధికారంలోకి ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి, సో తెలంగాణలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా? అంటే అలా జరగాలి అంటే అక్కడ కేవలం ఢిల్లీలో బీజేపీకి సీట్లు రావడం ఒకటే కారణం కాదు, అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండడము ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయారు. ఎందుకు కూల్చలేకపోయారంటే అక్కడున్న బీజేపీ నాయకురాలు విజయరాజ సింధియా
ఎలాగైనా అశోక్ గెహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్న బీజేపీ విధానాన్ని ఆమె అంగీకరించలేదు. అందుకే అశోక్ గెహ్లోట్ బహిరంగంగానే వసుంధరా సింధియాకు ధన్యవాదాలకు కూడా చెప్పాడు. సో అలాగే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఆపును అస్థిరపరచడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నా కూడా కూలలేదు. ఈ రెండు ఉదాహరణలు ఉన్నాయి. కానీ అదే సమయంలో మధ్యప్రదేశ్లో కూల్చగలిగారు, కర్ణాటకలో కూల్చగలిగారు, ఇతర రాష్ట్రాల్లో కూల్చగలిగారు. అంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు కూలాలి అంటే, కూల్చగలగాలి అంటే కేవలం ఒక్క ఫ్యాక్టరే సాటిస్ఫై అయితే సరిపోదు. అంటే కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడము అనే ఫ్యాక్టర్ ఒక్కటే సరిపోదు. అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కానీ ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే సరిపోదు. ఇతర ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఇతర ఫ్యాక్టర్స్ కలిసి రావాలి అన్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం, ఆ ప్రత్యర్థి పార్టీలో ఉండే బలహీనతలు బీజేపీకి ఆయుధాలు అవుతాయి. ఇప్పుడు కర్ణాటకలో కూల్చగలిగారంటే బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య ఉన్న పొత్తులో ఉండే ఇబ్బందులు ఉపయోగపడ్డాయి. ఆ రెండు పార్టీల అసంతృప్తులు ఉపయోగపడ్డారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగారు అంటే అక్కడ జ్యోతిరాదిత్య సింధియా అనే ఒక అసంతృప్త నేత ఉండడం వల్ల సాధ్యమైంది. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఒక బలమైన అసంతృప్త వర్గం ఎమర్జై అవసరం వస్తే పార్టీని నుంచి బయటికి రావటానికి రెడీ అయితే తప్ప సాధ్యం కాదు. ఇక అలా ఒక బలమైన అసంతృప్త నేత ఎప్పుడు బయటికి వస్తాడు? బయటికి వచ్చినా ఎప్పుడు డ్యామేజ్ చేయగలుగుతాడు? జ్యోతిరాదిత్య సింధియా డ్యామేజ్ చేయగలిగాడు, సచిన్ పైలట్ డ్యామేజ్ చేయలేకపోయాడు. సచిన్ పైలట్ కూడా అసంతృప్త నేతే, బలమైన అసంతృప్త నేత. కానీ సచిన్ పైలట్ ఎందుకు చేయలేకపోయాడు? రాజస్థాన్లో అక్కడ కూడా మెజారిటీ బొటాబొటే ఉంది, కానీ స్టిల్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును అశోక్ గెహ్లోట్ నిలుపుకోగలిగాడు. రాజస్థాన్లో కూడా లేనిది తెలంగాణలో కాంగ్రెస్కు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కు ఉంది ఏంటంటే బొటాబొటి మెజారిటీ 64, 65 మాత్రమే ఉంది, నిజం. కానీ ఈలోగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. ఇప్పటికే 3 చేరారు. ఈ ఎన్నికలకు లోపే 26 మంది చేరుతారని కూడా అంటున్నారు. సో 26 మంది చేరితే యాంటీ డిఫెక్షన్ లాను అవాయిడ్ చేయొచ్చు. సో అంటే 26 మంది చేరారనుకుందాం. అప్పుడు కాంగ్రెస్ బలమే 90కి పోతుంది. సో సిపిఐ మద్దతు ఉంది 91. కష్టకాలంలో అధికార పార్టీకి ఎప్పుడూ అండగా ఉండే ఎంఐఎం ఉంది 7. అంటే 98 మంది సభ్యుల బలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే బీజేపీకి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు. అప్పుడు బీఆర్ఎస్కి మిగిలేది 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 19 మంది ఎమ్మెల్యేలు కలిసిన 98 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలి అంటే నియర్లీ 37-38 మంది ఎమ్మెల్యేలు రావాలి. సో ఆ పరిస్థితి ఉంటుందా? ఆ 37 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా మళ్ళీ అధికారం రాదు. ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే వీళ్ళకి బీఆర్ఎస్కు బీజేపీకి కలిపి కూడా అప్పుడు 20 సీట్లు మించి ఉండవు. సో అందువల్ల ప్రాక్టికల్గా అంత సులభం కాదు తెలంగాణలో ఉన్న ఈ అరిథమెటిక్ రీత్యా. అంటే తెలంగాణలో ఉన్న మ్యాథమెటిక్స్ ఆ పాలిటిక్స్ను అనుమతించదు. అదొక ముఖ్యమైన అంశం. అందువల్ల బీజేపీ ప్రయత్నం చేస్తుంది అన్నమాట నిజం. ఒకవేళ ఇక్కడ ఓట్లు పెరిగి దేశంలో అధికారం మళ్ళీ వస్తే, కానీ అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నిలబడుతుంది అనే ఫ్యాక్టర్ పైన ఆధారపడి ఉంటుంది.